హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసి నేను ఆల్రెడీ షార్ట్ వీడియో నేను అప్లోడ్ చేశానండి. క్యాన్వాస్తో మనం ఏ విధంగా కట్ వర్క్ కటింగ్ చేసుకోవాలి, ఇది వచ్చేసి ఫుల్ వీడియో అండి. 6 minutes అలా. నేను ఎక్కువ లాంగ్ అయితే నేను పెట్టట్లేదు. నేను ఏదైతే మన నెక్ డిప్ ఉంటుందో ఆ నెక్ డిప్కి నేను సైజు మార్కింగ్ చేసుకున్నాను, బాక్స్ ఫోల్డింగ్ లాగా చేసుకొని ఎక్స్ట్రా మార్కింగ్ కూడా చేసుకున్నాను. మనం ఏదైతే చిన్న ఆట ముక్క మనం కటింగ్ చేసి మార్కింగ్ చేసి పెట్టుకున్నామో అది ఇక్కడ మనం పెట్టుకొని మన పెన్నుతో మార్కింగ్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. పెన్నుతో అయినా మార్కింగ్ చేసుకోవచ్చు, పెన్సిల్తో అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే మనం మిషన్ యూజ్ చేస్తాం, చాప్లెస్ అదైనా యూజ్ చేసాను. చూస్తున్నారు కదా, నేను కింద లైన్ దాటకుండా పైన లైన్కి కొంచెం బయటకు వచ్చేలాగా నేను మార్కింగ్ చేస్తున్నాను. మీకు ఎంత కావాలైతే కట్ వర్క్, అంటే ఎక్కువ కట్ వర్క్ తక్కువ ఈ విధంగా కూడా ఉంటుందండి. మీకు ఏ విధంగా కావాలితే ఆ విధంగా కటింగ్ చేసుకోండి. కానీ తప్పకుండా మనం ఏ డీప్ అయితే తీసుకుంటున్నామో ఆ బాక్స్ ఫోల్డింగ్ కన్నా యువతలకి ఒక పావు ఇంచు మాత్రం తప్పకుండా మార్కింగ్ చేసుకోండి. చూస్తున్నారు కదా నేను ఏ విధంగా మార్కింగ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను డీప్ ఎంత తీసుకున్నానో చూపిస్తున్నాను. 10.5 డీప్, 3 inches, దానికి ఒక 1/2 inch మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం 2 ఫింగర్తో మనం ఫోల్డింగ్ మీద పట్టుకొని మనం కటింగ్ చేసేసుకుందాం. మనం ఏదైతే కార్నర్లో ఉంటుందో గవాల సిజర్ గవాల కట్ అవుతుంది. కట్ అవ్వకుండా మీరు స్లోగా నిదానంగా కటింగ్ చేసుకోండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఎవరైతే స్టిచ్చింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారో కట్ వర్క్ స్టిచ్ చేయాలని చాలామందికి ఉంటుంది. నా దగ్గర కూడా చాలామంది కూడా స్టిచ్చింగ్ కట్ వర్క్ అక్క స్టిచ్ చేయాలన్నప్పుడు నేను క్యాన్వాస్ కటింగ్ చేసి కూడా ఇస్తాను. ఈ విధంగా మనం కటింగ్ చేసుకున్నామంటే చాలా ఈజీగా కూడా ఉంటుంది. నేను వచ్చేసి స్టిఫ్ క్యాన్వాస్ తీసుకున్నానండి. ఇదైతే మనం ఒక పక్కన గమ్ములాగా ఉంటుంది, ఒక పక్కన నార్మల్గా మనం ఏదైతే క్లాత్కి పెట్టి ఐరన్ చేస్తామో అప్పుడు దానికి స్టిఫ్ అయిపోతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే అప్పుడు అది అటు ఇటు కదలకుండా కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో, చాలా నీట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి, ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎంత సైజు కావాలో అంత సైజు మార్కింగ్ చేసుకోండి, చేసి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు చుట్టూరు కూడా వేస్ట్ నాకు ఎంత కావాలో అంత ఉంచి నేను కత్తిమదంతా నేను కటింగ్ చేసేస్తున్నాను. నేను ఇది లోపల వైపుకి వెళ్ళేలాగా నేను స్టిచ్ చేస్తానండి, అందుకే నేను కొంచెం వేస్ట్ తీసుకుంటున్నాను. నేను వేస్ట్ వచ్చేసి 1.5 అట్లా ఉంచాను ఫ్రెండ్స్. నేను హ్యాండ్స్ మార్కింగ్ చేసేసుకున్నాను, ఆ వీడియో అక్కడ మిస్ అయింది. హ్యాండ్స్ మార్కింగ్ చేసేసుకొని నేను ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నానో ఆ విధంగా కటింగ్ చేసేసుకొని పెట్టేసుకున్నానండి. చూస్తున్నారు కదా హ్యాండ్స్ కూడా ఎంత బాగా వచ్చిందో. ఎంత కావాలో నేను అంత మార్కింగ్, మీ బ్లౌజ్ని బట్టి ఎంత సైజ్ ఎంత కావాలో తీసుకోండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి నేనైతే ఒక వైపు మాత్రమే వేస్తున్నాను ఫ్రెండ్, అందుకే ఒకవైపుకి మాత్రమే కటింగ్ చేసుకున్నాను. నాకు ఇప్పుడు బ్యాక్ నెక్, హ్యాండ్స్, ఫ్రంట్ నెక్ నాకు అన్నిటికి నేను కటింగ్ చేసేసుకున్నాను. చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా ఉంటుంది. చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అందరూ చూస్తున్నారు, లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేస్తే నన్ను ఇంకా సపోర్ట్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. చూస్తున్న ఈ అట్ట ముక్కని నేను మార్కింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో ఎలా అట్ట ముక్క నేను ఏ సైజు మార్కింగ్ చేయాలో నేను చూపిస్తాను నేను ఖచ్చితంగా. ఇప్పుడు వచ్చేసి మనం ఏదైతే బ్యాక్ నెక్ మనం ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ చేసి పెట్టుకుంటామో దాని మీద ఈ క్యాన్వాస్ని మనం పెట్టుకొని నీట్గా ఐరన్ చేసేసుకుందాం. అప్పుడు మనకు కదలదు, స్టిఫ్ అయిపోతుంది. మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవడం చాలా ఈజీగా కూడా ఉంటుంది.
ఇందుకు వచ్చేసి స్టిఫ్ అయిపోయిందండి, కదలకుండా. చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. నేను ఫ్రంట్ పార్ట్కి కొంచెం ఖర్చు ఎక్కువే తీసుకున్నానండి, ఎందుకంటే క్యాన్వాస్ స్టిచ్ చేసిన తర్వాత కొంచెం అటు ఇటుగా ఉంటుందని. ఎవరైనా ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకున్నప్పుడు మార్కింగ్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఈ విధంగా క్యాన్వాస్ని పెట్టుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత అవసరం వేస్ట్ అంతా మనం తీసేసుకుందాం. నేనైతే అలా చేస్తానండి. నేనైతే మార్కింగ్ కొంచెం ఎక్స్ట్రా తీసుకొని స్టిచ్ చేసేటప్పుడు మొత్తం కొంచెం అడ్జస్ట్ చేసేసుకుంటాను. నాకు ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి అతుకులు పడతాయని నేను చూసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అలాగే 2 హ్యాండ్స్కి కూడా నేను ఐరన్ చేసేస్తున్నాను. చాలా చాలా బాగుంటుందండి, నీట్ ఫినిషింగ్తో కూడా ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో ఎలా స్టిచ్ చేశాను, ఎలా నీట్ వచ్చిందో బ్లౌజ్ అన్నది నేను అప్లోడ్ చేస్తాను. లాంగ్ అయిపోద్దని నేను అయితే ఇదంతా ఒకే దాంట్లో పెట్టలేకపోతున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి. బాయ్ అండి.